కేటీ రామారావు గారు. స్పీకర్ సార్, నేనేం అనలేదు అధ్యక్ష. తప్పకుండా యు ఆర్ ఎలిజిబుల్ సార్. మీరు కూడా కష్టపడ్డారు, కష్టపడే ప్రజాక్షేత్రంలో కష్టపడే గెలిచి వచ్చారు. నేను వేరే అనట్లేదు. కానీ అసత్యాలు ప్రచారం చేసి అదేదో మేము దాచిపెట్టుకొని మేము మా కోసమే దాచుకున్నట్టు ప్రచారాలు చేయడం తప్పు అని చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష అట్లాగే ప్రగతి భవన్లో 100 రూమ్లు ఉన్నాయన్నారు అధ్యక్ష. 100 రూమ్లు. మరి ఇవాళ డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉంటున్నారు. ఎన్ని రూమ్లు ఉన్నాయో బట్ అన్నా మీరే చెప్పాలి. ఎందుకంటే 100 రూమ్లను ప్రచారం చేసింది వారే. మేము ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు అధ్యక్ష. కానీ మేము ఇచ్చిన ఉద్యోగాలకి ఇవాళ వీళ్ళు పత్రాలు ఇచ్చుకుంటాం, మేము ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ప్రచారం చేశారు అధ్యక్ష. అట్లాగే రేషన్ కార్డులు ఇవ్వలేదంటారు అధ్యక్ష. ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తే ఒక అర్థం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ వారు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళకు కూడా తెలుసు 2014 నుంచి 24 వరకు 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన విషయం వారికి కూడా తెలుసు. కానీ తెలిసి కూడా ఇంకా బుకాయించడం మంచిది కాదు. అన్నిటికీ మించి అధ్యక్ష బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అన్నిటికీ మించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, అప్పుల మీద మీరు చెప్తున్న అసత్యాలు ఏవైతున్నాయో దయచేసి ఇది మంచిది కాదు. దయచేసి రాష్ట్రాన్ని శపించడం మన ఎవరికి మంచిది కాదు అని చెప్పి పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే అధ్యక్ష వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితిలో ఆనాడు అప్పుడే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఒక కొత్త సంసారంలో కదా ఒక కొత్త కుండలో ఈగజ్ వచ్చినట్టు ఆనాడు జూన్ 2, 2014 నాడు మేము పదవి బాధ్యతలు చేపట్టిన నాడు నిజానికి ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్రంలో ఎవరికి కూడా సరైన అంచనా లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో మరి 9.5 ఏళ్ళు యావత్ దేశమే అబ్బురపడే విధంగా ఇవాళ ఒక నవనవోన్మేష తెలంగాణను తీర్చిదిద్ది భారతదేశంలోనే అగ్రభాగాన నిలబెట్టింది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం అనే మాట కుండబద్దలు కొట్టినట్టు ఒప్పుకోక తప్పదు అధ్యక్ష, చెప్పక తప్పదు అధ్యక్ష. 2023 డిసెంబర్ 3 నాడు కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి, వడ్డిచ్చిన విస్తర్ లాంటి స్వయం పోషక సస్యశ్యామల స్వయం సమృద్ధి కలిగిన రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టినాం. అమోఘమైన ఆర్థిక సౌష్ఠవాన్ని సమకూర్చి చెప్తా తొందరపడక వినుండ్రి బ్రహ్మాండంగా అధ్యక్ష మరి సకల సౌకర్యాలతో అప్పజెప్పినాం అధ్యక్ష. నేను చెప్పేది ఏది కూడా నా కవిత్వం కాదు అధ్యక్ష. నేను ఐ విల్ గివ్ యూ ఎగ్జాక్ట్ రిపోర్ట్స్. స్పీకర్ గారు మీ దగ్గర పెడతాను. మిత్రులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆసక్తి ఉంటే చూసుకోవచ్చు అధ్యక్ష. 9.5 ఏళ్ళు ఆనాడు రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచి సంక్షేమాన్ని ప్రగతిని జోడుగుర్రాల మాదిరిగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించినాం అధ్యక్ష. 2 ముఖ్యమైన ఉపద్రవాలు, డిమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దు, అదేవిధంగా కరోనా. ఇవి జనరల్గా ప్రభుత్వాలకు ఇట్లాంటి ఛాలెంజెస్ రావు, వచ్చినా కూడా వాటిని తట్టుకొని మరి బ్రహ్మాండంగా నడిపినాం అధ్యక్ష. ఇది నాది కాదు అధ్యక్ష, నేను చెప్పేది మరి